సార్ ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కొన్ని కీ టెర్మినల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు నార్మల్‌గా ఫస్ట్ అందరి క్వెషన్ ఒకటే ఉంటది. సో, క్లెయిమ్స్ అనేది ఎందుకు రిజెక్ట్ అవుతదనేది. దానికి మేజర్ రీజన్ ఏమై ఉండొచ్చు? ఒకటి మీరు అడిగింది కీ టెర్మినాలజీస్ గురించి. కీ టెర్మినాలజీస్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఒక కండిషనల్ పాలసీ. ఈ కండిషన్‌లో మాత్రమే నేను క్లెయిమ్స్ ఇస్తానని కంపెనీ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఈ ఆప్షన్స్ నా దగ్గర ఉంటాయని కొన్ని యాడ్ ఆన్ కవరేజ్ పెడుతుంది. క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వడానికి 3 కారణాలు. మేజర్ కారణం 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్‌లో ఉన్న డిసీజెస్. చాలా అంటే కొన్ని రకాల సర్జరీస్ అన్నీ కూడా 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్‌లో ఉంటాయి. ఏ కంపెనీ కూడా పాలసీ తీసుకునేటప్పటికి నీకు తెలిసి లేకపోయినా అలాంటి సర్జరీస్‌ని 2 సంవత్సరాల తర్వాత మాత్రమే కవర్ చేస్తుంది. అందువల్ల మేజర్‌గా క్లెయిమ్స్ రిజెక్షన్ అవుతాయి. రెండోది నాన్ డిస్క్లోజర్స్. అంటే పాలసీ తీసుకునేటప్పటికి అతనికి ఇంతకుముందు ఒక తీసుకునే ముందు ఎప్పుడో ఏదో సర్జరీ జరిగి ఉంటుంది, లేదా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, లేదా ఏదో కొన్ని రోజులు కూడా కొంతకాలం మెడికేషన్ వాడుంటాడు. అవన్నీ కూడా వీళ్ళు లైటర్ మేనర్లో పాలసీ తీసుకునేటప్పుడు చెప్పరు. అంటే ఎగ్జాంపుల్ షుగర్, బీపీ అనుకోవచ్చుగా? షుగర్, బీపీ కామన్. కామన్. షుగర్, బీపీ గురించి వాళ్ళకి కొంత అవేర్నెస్ ఉంది. షుగర్, బీపీల గురించి చెప్తారు.